శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 21, 2026 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి తదియ, రాత్రి 2 గంటల 47 నిమిషాల వరకు. ఉపరి చవితి. వారం బుధవారం. నక్షత్రం ధనిష్ట, మధ్యాహ్నం 1 గంట 58 నిమిషాల వరకు. ఉపరి శతభిషం. యోగం వ్యతిపాత, సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు. ఉపరి వరియాన్. కరణం తైతుల, మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల వరకు. గరజి రాత్రి 2 గంటల 47 నిమిషాల వరకు. ఉపరి వనజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. అభిజిత్ కాలం ఈ రోజు లేదు. వర్జ్యం రాత్రి 9 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 56 నిమిషాల నుండి 12 గంటల 41 నిమిషాల వరకు. రాహుకాలం పగలు 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 19 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకు. ప్రయాణశూల, ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. సంగమకాలం ఉదయం 8 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 11 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల నుండి 3 గంటల 42 నిమిషాల వరకు. ఆప్తిక తిథి మాఘ శుద్ధ తదియ. సాయంకాలం సాయంత్రం 3 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 58 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5 గంటల 58 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 53 నిమిషాల వరకు. నిశీతి కాలం రాత్రి 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6 గంటల 40 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు. సూర్యరాశి మకరం, చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. వృషభ రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. మిథున రాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. కర్కాటక రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉంటాయి.
దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. సింహరాశి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. కన్యా రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. వృశ్చిక రాశి చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలుండవు. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి. ధనుస్సు రాశి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకర రాశి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపడతాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. కుంభరాశి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మీన రాశి ఆర్థిక లావాదేవీలు కొంత మందకొడిగా సాగుతాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కలహ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తులూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.